ఇంకొక మాట ఈ దివాలా కోర్ ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా, రాష్ట్రం దివాలా తీయలేదు, దివాలా తీసింది నీ బుర్రా. దీస్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్బీఐ. నిన్న ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు మీ ముందు పెట్టాలి, ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలా ఈయన మాట్లాడే మాటలు పచ్చి జూటా మాటలు. ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ RBI report on state finances and this is audited report of Government of Telangana published by Government of Telangana. నేనేదో ఆల్తు ఫాల్తు మాటలు నా ఇష్టం వచ్చిన లెక్కలు నా సొంత కవిత్వాలు చెప్పట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ RBI రిపోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను. కావాలంటే ఆ కాపీ కూడా మీ అందరికి నేను అందజేస్తాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఎంత దివాలాకోరు మాటలు చెప్పడానికి చెప్తా ఉన్నాను, బాధ అనిపించి చెప్తా ఉన్నాను. రైతు భరోసా ఎందుకు ఇస్తలేవయ్యా రేవంత్ రెడ్డి 15,000 అంటే ఏం చేస్తాం, పైసలు లేవు. రుణమాఫీ ఎందుకు చేస్తలేవయ్యా, పైసలు లేవు. ముసలోళ్ళకి పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు, పైసలు లేవు. ఏమనంటే రాష్ట్రానికి కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు. కేసీఆర్ అప్లపాలు చేయలేదు, దాని తార్కాణం నేను ఇప్పుడే మీకు చెప్తాను. మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాడు 2014లో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పినాడు. రెవెన్యూ సర్ప్లస్తో, రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పారు 2014లో 369 crores. మేము దిగిపోయే నాడు 2022-23 నాడు బడ్జెట్ ప్రకారం 5,943 కోట్ల రెవెన్యూ మిగులుతో మేము తిరిగి వాళ్ళకి అప్పచెప్పినాం. 369తో మీరు మాకు అప్పచెప్తే రాష్ట్ర ఆదాయం పెంచినాం, మిగులు పెంచినాం. మీకు అప్పచెప్పినాడు 5,943 కోట్లతో 2022-23 బడ్జెట్ ప్రకారం రెవెన్యూ సర్ప్లస్తో మీకు అప్పచెప్పినాం.